ఫస్ట్ చెప్పు చెప్పు చెప్పు. ఫస్ట్ అశ్విని పెద్ద నోట్లో నుంచి అది ముత్యాల్లాగా రాలుతా ఉంది, అందుకే రికార్డ్ చేస్తాం అనుకున్నా. అశ్విని అంటే తన కూతురు, ఎప్పుడు కూతురు వదిలేసి అందరికీ అన్నీ చేస్తుంది. అందుకే ఈసారి ఫస్ట్ తన కూతురు పేరు చెప్పింది, అందుకే ఇంకోసారి చెప్పించాను. అందరికీ నమస్కారం. రమీలా శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. దీపావళి పండుగ ఇంకా 5 రోజుల నుంచి ఆ వీడియో అంతా పెట్టాము. ఇప్పుడు ఆడపిల్లలకంతా నోములు ఇస్తాము. ఇచ్చిన తర్వాత అలాగే ఈరోజు భగిని హస్త భోజనం, అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు ఈరోజు భోజనం పెట్టి వాళ్లకు మేము ఇలా ఫస్ట్ ఇలా నివాళి చేస్తామండి. ఇది కర్ణాటకలో చేస్తారు. ఇలా అన్నంని పసుపు కుంకుమలతో కలిపి ఇలా చూడండి పెట్టేసుకొని ఇట్లా దీపాలను వెలిగించుకొని కలశం ఇలా స్టైల్లో పెట్టి వాళ్ళకి పసుపు కుంకుమలు పెట్టి దీంతో నివాళిస్తాము. నివాళి చేసి తీస్తే సంవత్సరం ఫుల్ వాళ్లకు ఎలాంటి దుష్ట మరియు ఏదైనా దృష్టి తగలడాలు ఇట్లాంటివన్నీ కూడా కలగకుండా ఉంటాయని ఒక నమ్మకంతో చేస్తామండి. భగిని హస్త భోజనం నేను మా చెల్లెలు మధ్యాహ్నం భోజనాలు అన్నీ చేయించాము. అన్నయ్య, నాన్నకు, అన్న కొడుకు పవన్, ముగ్గురికి నేను చెల్లెలు పావుని కలిసి వాళ్లకు పసుపు కుంకుమ అంత పెట్టి హారతులు ఇచ్చి, ఇది ఎర్రటి దారం శుభానికి సంకల్పం, అన్నదమ్ములు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని వాళ్లకు దాగా అంటాం, దీన్ని కడతాము. ఇలా కట్టేసి మళ్ళీ వాళ్ళకి హారతులు అవి చేస్తాము. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఇది 3-4 గంటల నుండి స్టార్ట్ చేసుకుంటాము. నాన్నకు, అన్నకు, అన్న కొడుకు పవన్ ముగ్గురికి చేస్తాము. అలాగే వాళ్ళ భార్యలకు కూడా చేస్తాము. అంటే అమ్మ మళ్ళీ వదిన గారులకు కూడా చేసేస్తాము. ఇలా దీపపు వేడితో ఆకుని వేడి చేసి దాంతో వాళ్ళకి నొష్ణ అలా బొట్టు పెట్టేసిన తర్వాత వాళ్ళకు హారతి చేసి స్వీట్ తినిపిస్తాము. స్వీట్ తినిపించిన తర్వాత హారతులు ఇచ్చి ఆ ఎర్రటి పసుపు కుంకుమలు వేసి కలిపాము చూడండి అన్నంతో, ఆ దీపాన్ని వాళ్ళ తల మీద నుంచిగా తీసి అటువైపు ఒకటి, అలాగే ఇటువైపు తీసి ఇటువైపు ఒకటి పెట్టి వాళ్లకు బట్టలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. ఇది ఒక పద్ధతి. తర్వాత మా ఆయనకు మా అమ్మ అక్క కాబట్టి నేను మేనమామనే చేసుకున్నాను కాబట్టి అమ్మ చేస్తారు మళ్ళీ. అలాగే ఇంకా వదిన గారు కూడా అలాగే కలుసుకొని చేస్తారు. మా అమ్మాయి అశ్విని ఇంకా నా కొడుకు పునీత్కు చేస్తారు. మా మర్ది గారు ఉన్నారు, మర్ది గారు వచ్చేసి వదిన గారు అంతా కలిసి చేస్తారు. సేమ్ మేము ఎలా చేసామో అలాగే వీళ్ళు చేస్తారు. డింపుల్, మోనికా కూడా చెల్లెళ్ళు కాబట్టి పునీత్కి అక్క చెల్లెళ్ళు కాబట్టి వాళ్ళు కూడా కలిసి చేస్తారు. వీళ్ళు అలాగే కుంకుమ బొట్లు అవి పెట్టిన తర్వాత దారాలు కట్టేసి వాళ్ళకు స్వీట్ తినిపించి హారతులు ఇచ్చి అలాగే నివాళి చేస్తారు. ఆ ఎర్రటి అన్నంతో హారతులు ఇచ్చిన తర్వాత నివాళి చేసేసి అలాగే యాజ్ యూజువల్గా వాళ్ళ భార్యల్ని కూడా పక్కన కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని చేసినారు.
మా అబ్బాయికి పెళ్ళి సంవత్సరం అయింది కదా, ఆ అమ్మాయి నేను రాను నాకు తెలియదు ఇవంతా ఏమి అని అంటే చెప్పి డింపు అశ్విని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు కూడా వాళ్ళు చేసినారు. మళ్ళీ ఇలా మళ్ళీ కూర్చోబెట్టి చేసినారు. అందరూ తమాషగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఎలా గడిచిందో కూడా సమయం మాకు తెలియలేదు. అలా అయింది. మళ్ళీ ఈ సందడిలోనే మా పిన్ని కొడుకు మా తమ్ముడు ప్రభు వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి కూడా హారతులు అందించేసి ఇలాగే చేసాము. అది మాకు ఒక తృప్తి అనిపించింది. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఆ రోజు గడిచిందే తెలియదు, ఎలా పొద్దు పుట్టింది ఎలా పొద్దు పోయింది కూడా తెలియదు. అలాగే ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత మళ్ళీ ఆడపిల్లలకి అంటే మా పిన్ని మా అమ్మకు మళ్ళీ అశ్వినికి, యాక్చువల్గా అశ్విని ఆడబిడ్డలు అంటే అశ్వినితో స్టార్ట్ చేయాలంట. నాకు అలవాట్లో ముందు అమ్మ పిన్నిలు మళ్ళీ ఇప్పుడు అశ్విని అంటాను. అందరూ నన్ను ఏం నువ్వు నీకు కూతురు గుర్తుండదా అని కూడా ఏకతాళిగా చెప్తూ ఉంటారు. అయినా కూడా నాకు ఫస్ట్ పిన్ని వాళ్ళే ఇంపార్టెంట్ అనేలాగా అది వచ్చేసింది. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబము, అలాగే అలవాటైపోయింది. అందుకని అశ్వినికి అదేవిధంగా మళ్ళీ ఇచ్చాము. పిన్ని వాళ్ళకి అమ్మకి ఇచ్చిన తర్వాతే ఇచ్చినాము. మా కోడలు అందరూ కలిపి ఇచ్చినాము. చూడండి మళ్ళీ మా పిన్ని కొడుక్కి చేసింది. మళ్ళీ పిలిపించి వాళ్ళిద్దరు మగపిల్లలు, వాళ్ళిద్దరు తమ్ముడికి తమ్ముడు భార్య. మళ్ళీ మా కోడలు చేసింది వాళ్ళకు. ఇది ఇలా హ్యాపీగా జరిగిపోయిందండి. అన్నట్లు నేను ఈ వీడియోస్ అంతా ఇప్పుడే కొత్త అండి, స్టార్టింగ్ కదా, ఆగి మాట్లాడడము, కాస్త తడబడటము జరుగుతూ ఉంది, కాస్త మెల్లగా మాట్లాడడము. ఇంకా నాకు కొన్ని మెళకువలు తెలియదు, తెలుసుకోవాలి. దయచేసి నన్ను ప్లీజ్ అందరూ నన్ను కొంచెం మీరు దాన్ని సేవ్ చేయండి, రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. మళ్ళీ వచ్చేసి మేము ఎప్పుడు ఇలాగే ఆనందంగా గడుపుకోవాలని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలండి. ఇలా వీడియోస్ పెట్టడం తప్పు ఒప్పు తెలియదండి. నేను కూడా ఒక విధంగా చూసే చేస్తూ ఉంటానండి. కానీ నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు చేస్తూ ఉండేదే వీడియోస్ మాత్రం యూట్యూబ్లో పెట్టడం మాత్రం ఇప్పుడేనండి. ప్లీజ్ అండి, దయచేసి తిట్టుకోవద్దండి. ఏమేమో మాట్లాడేసినానని ఏమీ అనుకోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ చెయ్యి. బాయ్. ఈ బిడ్డ ఇప్పుడు ఇంటికి పోతా ఉంది అన్నీ తీసుకొని.